2000 సంవత్సరం నాటికి సంస్థ అన్ని హంగులు సమకూర్చుకుంది. ఇక వెనుతిరగలేదు. 2004 నాటికి 7500 మంది విద్యార్థులతో 200 ఎకరాల స్థలంలో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే కిట్ గా విస్తరించింది. డీమ్డ్ యూనివర్సిటీ హోదాను పొంది ప్రస్తుతం 47 కోర్సులతో దేశంలో శరవేగంతో అభివృద్ధి చెందిన సంస్థగా రికార్డు సృష్టించింది. అక్కడ నిత్యం ఏదో ఒక జాతీయ స్థాయి సెమినార్ జరుగుతూ ఉంటుంది. నోబెల్ గ్రహీతలు అనేక మంది ఆ క్యాంపస్లో అడుగిడి అనేక అంశాలపై ప్రసంగిస్తూ విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంటారు. అంతేకాదు, క్యాంపస్లో విద్యార్థులకు లభించే సౌకర్యాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ల్యాబ్, లైబ్రరీల్లో ఆధునికతకు పెద్దపీట వేశారు. వైర్లెస్ ఈ క్యాంపస్ కిట్ రూపుదిద్దుకుంది. సుమారు 10,000 మంది గిరిజన విద్యార్థులకు విద్యనందించే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. అవసరమైతే ఈ దేశంలోని గిరిజన పిల్లలందరికీ విద్యనందించేందుకు సైతం వెనకాడబోం. బాగా వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలను గుర్తించి అక్కడి పిల్లలకు విద్యాదానం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. మరోవైపు 1993లో 100 మంది ఆదివాసీ బాలలతో నెలకొల్పిన ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని నిరుపేద ఆదివాసీ బాలలందరినీ అక్కున చేర్చుకుంటూ ఆసియాలో అతిపెద్ద ఆదివాసీ పాఠశాలగా ఎదిగింది. ప్రస్తుతం ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 5,000కు చేరింది. అలా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సామంత ఆ సంస్థని 2002లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కిస్ గా మార్చారు. అది ఆదివాసీల పిల్లలకు ఉచితంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యనందించడమే కాకుండా సాంకేతికంగా వారిని సుశిక్షితులను చేస్తోంది. तो उस टाइम ट्राइबल बच्चे लोग का उतना भरोसा नहीं था जी प्रैक्टिकली क्या होगा क्या नहीं होगा ये होगा. తొలి రోజుల్లో గిరిజన పిల్లల హాజరు శాతం మేము ఆశించినంతగా లేదు. దీంతో గిరిజన గూడాలకు మేము స్వయంగా వెళ్లి పిల్లల్ని బడికి రమ్మని కోరేవాళ్లం. వారి తల్లిదండ్రులను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డాం. అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల జ్ఞానాన్ని, వారి ప్రవర్తనను చూసిన ఇతర తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా తమ పిల్లలను పంపటానికి ముందుకొచ్చారు. అలా ప్రతి ఏటా విద్యార్థుల శాతం రెట్టింపు అవుతూ వచ్చింది. ప్రస్తుతం పాఠశాలలో చేరడానికి ఏటా 10,000 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. నాకిది ఎంతో ఆనందంగా ఉంది. పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ కోర్సులు, BBA, BCA కోర్సులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా ఈ క్యాంపస్ లో ఉన్నాయి. సాధారణ మార్కులతో పాస్ అయ్యే విద్యార్థులు ITIలో చేరి తమకు అభిరుచి ఉన్న వృత్తి విద్యలో శిక్షణ పొందవచ్చు. అలాగే డ్రైవింగ్, టీవీ, మొబైల్ రిపేరింగ్, టైలరింగ్, ఫుడ్ ప్రిజర్వేషన్ వంటి వొకేషనల్ కోర్సుల్లో కూడా శిక్షణ తీసుకోవచ్చు. ఉన్నత చదువు ఉన్న ప్రతిభావంతులు తమకు అభిరుచి ఉన్న కోర్సుల్లో చేరవచ్చు. ఈ సంస్థలో చదువుతున్న విద్యార్థులంతా చదువుతో పాటు వృత్తి విద్యలను అభ్యసిస్తున్నారు. ఎన్నో రకాల వృత్తులను ఇక్కడ బోధిస్తున్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, అల్లికలు, కుట్లు ప్రత్యేకంగా బాలికలకు నేర్పుతున్నారు. ఫినాయిల్, కొవ్వొత్తులు, చాక్పీసుల తయారీ, పచ్చళ్ల తయారీ బాలులకు బోధిస్తున్నారు. వీరంతా ఇక్కడి వసతి గృహాల్లోనే ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. వృత్తి విద్యల్లో శిక్షణ వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. चल रहा है बच्चे लोग का.
గిరిజన పిల్లల కోసం ఏర్పాటైన కిస్ ప్రాంగణంలో సువిశాలమైన భవనాలున్నాయి. 3000 మంది విద్యార్థులు ఉండడానికి వీలైన హాస్టల్ వసతి ఉంది. అక్కడ మనకు అన్ని గిరిజన జాతుల పిల్లలు కతారు. దేశంలో ఇంతమంది గిరిజన పిల్లలు ఒకచోట చదవడం ఓ రికార్డుగా ఇప్పటికే నమోదయ్యింది. భద్రత, ఆరోగ్యం విషయంలో శ్రద్ధతో చూసుకోగల అన్ని వ్యవస్థలు అక్కడ కల్పించారు. చక్కని గ్రంథాలయం, కంప్యూటర్ సెంటర్, వ్యాయామ కేంద్రాలు అన్నీ ఉన్నాయి. అంతేకాదు, పాఠశాల స్థాయిలో వారంతా 100% ఫలితాలు సాధిస్తున్నారు. ఏ హైటెక్ నగరంలోనో వెలిగిపోతున్న కార్పొరేట్ సంస్థలు సాధించిన ప్రతిభ కాదిది. అడవుల్లో ఉంటూ నాగరిక సమాజంలోకి రావడానికే భయపడే అటవీ పుత్రులచే కిస్ అద్భుతాలు సాధించింది. ఆటల్లోనూ అక్కడి విద్యార్థులు ఇతర ప్రాంత విద్యార్థులతో పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. సామంత్కు మొదటి నుంచి రగ్బీ ఆటంటే ఎంతో ఇష్టం. స్కూల్లోని గిరిజన బాలలను తరచూ రగ్బీ ఆడమని ప్రోత్సహించేవాడు. అందుకనుగుణంగా స్కూల్ ఆవరణలోనే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాడు. పిల్లలంతా అనేక జట్లుగా విడిపోయి తమలోనే తాము ఆడుకునేవారు. ఈలోగా వరల్డ్ రగ్బీ పోటీలు జరుగుతున్న విషయం సామంత్ దృష్టికి వచ్చింది. అంతే, తన పిల్లలు ఆ పోటీల్లో పాల్గొనేట్టు చేయాలని భావించాడు. అందుకనుగుణంగా కఠోర సాధన చేయించాడు. 2 ఏళ్లకల్లా కేవలం తన స్కూల్ పిల్లలతోనే మన దేశ జట్టును తయారు చేశాడు. ఇంగ్లీష్ భాషలో ప్రత్యేక తర్ఫీదునిచ్చాడు. ఏ రోజు విమానం చూడని పిల్లలను ఏకంగా విమానమెక్కించాడు. 12 మంది సభ్యులు గల బృందాన్ని 14వ రగ్బీ వరల్డ్ కప్ పోటీలకు లండన్ పంపించాడు. గ్రూప్ బిలోని మన జట్టు మిగిలిన 4 దేశాలను ఓడించింది. చివరకు ఫైనల్స్ లో గ్రూప్ ఏలో అగ్రగామిగా నిలిచిన దక్షిణాఫ్రికాతో పోటీ పడింది. 2007 సెప్టెంబర్ 29 రగ్బీ ఆటలో ఎంతో అనుభవమున్న దక్షిణాఫ్రికాతో కేవలం గిరిజన పిల్లలున్న మన జట్టు యుద్ధానికి దిగింది. అంతా దక్షిణాఫ్రికాదే విజయం అనుకున్నారు. ఆట ఆరంభమయ్యింది. అందరి అంచనాలు తారుమారయ్యాయి. 19-5 స్కోర్తో అండర్ 14 రగ్బీ ప్రపంచ ఛాంపియన్షిప్ ను మన జట్టు సాధించింది. విదేశీ ఆటలోనూ విజయకేతనం ఎగురవేసింది. అవకాశాలుంటే గిరిపుత్రులు సాధించలేనిది ఏదీ లేదని సామంత్ నిరూపించారు. అంతేకాదు, గిరిజన బాలలను అభివృద్ధి చెందిన వర్గాల పిల్లలతో సమంగా తీర్చిదిద్దే క్రమంలో వారికి సంగీతం, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, ధ్యానం వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ప్రకృతితో కలిసి జీవించేలా విద్యార్థులను ప్రేరేపిస్తారు. మొక్కల్ని నాటడం, పెంచడమే కాదు, ప్రతి విద్యార్థి కనీసం ఓ చెట్టును దత్తత తీసుకుని క్యాంపస్లో ఉన్న కాలంలో దాన్ని సంరక్షించే బాధ్యత నిర్వర్తించేలా చేస్తారు. పైగా ఆ చిన్నారులు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మరికొందరికి సాయం చేయాలనే కృత నిశ్చయంతో విద్యను అభ్యసిస్తున్నారు. మరోవైపు కిట్ ప్రాంగణంలో ఇటీవల కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెలకొల్పారు. 600 పడకలతో ఆసుపత్రి ఏర్పాటయ్యింది. పేద రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు కిట్ ప్రాంగణం అన్ని కోర్సులకు ఆలవాలమై అక్షరాస్యతలో అంతంత మాత్రంగానే ఉన్న ఒరిస్సా రాష్ట్రాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలుపుతోంది.